ఘనంగా కర్తం ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ వికాస్ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, వికాస్ ఆరోగ్య దీపిక ప్రదాత, నెల్లూరు జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షులు, ప్రజా హృదయ నేత, 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కర్తం ప్రతాప్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ నుంచి ప్రతాప్ రెడ్డి సహజ లక్షణాలతోనే విద్యార్థి దశ నుంచి ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. సహజ నాయకత్వంతోనే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ అందరి సమస్యలతో తోడుంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. నాకు తెలిసి సర్వోదయ కాలేజీ నుంచి ఇప్పుడు దాకా ఈ ఏరియాలో కానివ్వండి అన్ని విధాలుగా అందరికి తోడ్పాటు ఉంటూ ఎదిగిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి. అంచెలంచెలుగా అదేవిధంగా ఎన్నో సంవత్సరాల క్రితమే విద్యాలయాలు స్థాపించి, అదేవిధంగా అసోసియేషన్ ఒకటి స్థాపించి అందరికీ అండగా ఉంటూ ముందుకు నడిచిన వ్యక్తి. అదిగాక ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లోనూ ఉంటూ ఉన్న వ్యక్తి ఈరోజు తెలుగుదేశం రావటం చాలా సంతోషం. అదేవిధంగా మా అందరితో కూడా సన్నిహిత సంబంధాలతో ఉన్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి. ఈరోజు మా బ్రదర్ విజయభాస్కర్ చెప్పినట్టు ఆయన పూర్తిగా అన్నదండలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఉంటూ ఆయనకి ఏ విధంగా అందుబాటులో ఉండి ఆయన ఎదుగుదలకు తోడ్పాటు చేస్తూ ఉంటాం. జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మన తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్ అయినటువంటి వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ విద్యా సంస్థలకి, నా తోటి మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా నా జన్మదినోత్సవ కమిటీ ఒకటి వేసుకొని ఈ ఏరియాలో నా జన్మోత్సవంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నా కమిటీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి అందరి ఆశీస్సులు, సహకారం నాకు ఎలవేళలా ఇట్లే ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా నా ఉన్నట్టు ఉండి ఇప్పుడు దాకా కూడా నేను ఎట్లా నారాయణ సార్తో వెళ్ళినా కూడా నా వెనకే వచ్చినటువంటి నా తోటి మిత్రులందరూ కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తూ, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు, వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తూ, త్వరలో నేను ప్రతి ఇంటికి కూడా వచ్చి అందరు ఆశీస్సులు పొందుతాను, గడప గడప కూడా తిరుగుతాను కూడా మనవి చేస్తూ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా నారాయణ సార్ దృష్టికి కానీ, విజయభాస్కర్ రెడ్డి కానీ, మన పట్టాభిరామ్ దృష్టిగా తీసుకెళ్లి ఈ ప్రాంత సమస్యలను కూడా పరిష్కరిస్తానని కూడా మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా మన ఆదర్శ డివిజన్గా చేసుకోవడానికి నారాయణ సారు మనకి మాట ఇచ్చున్నారు, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామని. కాబట్టి మనందరం కూడా ఈ నారాయణ సార్ని బలపరిచి, అలాగే చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మనం ముందుకు వెళ్ళాలని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు ఇంతమందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నవరాత్రులు అయినప్పటికీ కూడా ఎంతో మంది మహిళలు కూడా ఇక్కడికి విచ్చేసి నా మీద అభిమానాన్ని సాటుకున్నందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటానని కూడా మనవి చేస్తున్నాం.